మైకిల్ కోసం మనం ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది, కానీ మనం ఆ మైకిల్ కోసం చేయట్లేదు, మన సించాన్ గడి కోసం చేస్తున్నాం. ఈ రోజు ఎట్టి పరిస్థితిలో మన సించాన్ గడిని విడిపించాల్సిందే. ఇప్పుడు మనం ఈ బంగారం మొత్తం పోయి వాడికైతే ఇచ్చేద్దాం. మనం అరే ఏంటిది? పోలీసులు ఏం చేస్తున్నారు ఇక్కడ? ధను, ఏదో జరుగుతుంది. అవును, అదే నేను చూస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి మీకు? నాకు ఏం అవసరం లేదు, కానీ మాకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఇదిగో ఈ బంగారం మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ పోలీస్ సెల్లో పడేస్తా. అబద్ధం ఆడకుండా చెప్పండి, ఇంత ఇల్లీగల్ బంగారం మీకు ఎక్కడ దొరికింది? సార్, ఈ బంగారం వచ్చేసి ఆ మైకేల్ గాడిది. ఆ మైకేల్ గాడికి నేను ఇవ్వడానికి వెళ్తున్నాను. అంటే వాడు నా సించాన్ని అడ్డంగా పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నా సించాన్ని వాడి ఇంట్లోనే బంధించాడు సార్. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, కనీసం మీరు కూడా. అందుకే నాకు నేనే ఈ బంగారం మొత్తం తీసుకొచ్చాను. సార్, ఒకసారి నాతో రండి, మీ ప్రూఫ్ తో సహా చూపెడతాను. నాకు కూడా సరైన పాయింట్ దొరికింది. సరే, ఒక్కసారి నాకు చూపించు. నేను కల్లారా చూసి దాన్ని ఫోన్ లో రికార్డ్ చేసుకుని అప్పుడు నా ఆఫీషియల్స్ కూడా పంపిస్తాను. ఈ మైకేల్ గారు చేస్తున్న దారుణాలు అప్పుడు వాడికి తెలిసి వాడిని డైరెక్ట్ గా ఉద్యోగం నుంచి పీకేస్తారు. డైరెక్ట్ గా నేను వాడిని సెల్లో వేసేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వాడు చేసిన అన్యాయాలు పెరిగిపోతున్నాయి. వాడి వెనక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని వాడు ఇప్పటికే చాలా దౌర్జన్యాలు చేస్తున్నాడు. మేము వాడిని ఏం చేయలేకపోతున్నాం. సరే మిస్టర్ ధను, ఒకసారి నాకు ప్రూఫ్ చూపి. ఇప్పుడు మనం వాడి ఇంటికి వెళ్తున్నామా? వాడి ఇంటి దగ్గరే ఉంచాడంటావా? అవును సార్, వాడు వచ్చేసి వాళ్ళ ఇంటికాడ మాత్రమే ఉన్నాడు. ఇదిగోండి, ఇదే ఇల్లు. అదిగోండి సార్, కనబడుతున్నారా? వాళ్ళ ఇంటి చుట్టూరు సెక్యూరిటీ పెట్టాడు. నేను ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించాను. లోపలే సించారు నాకు 100% తెలుసు. ఇక్కడ వాళ్ళ ఇంటి చుట్టూరు సెక్యూరిటీ పెట్టాడు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను సార్. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. వాడు నన్ను 100 కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. వాడి కోసమే మొత్తం ఈ బంగారం, డబ్బు నేను తీసుకెళ్తున్నాను సార్. ఇప్పుడు వాడినైతే 100% మనం రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. చూడండి, ఇంటి చుట్టూరు ప్రతి మూల కూడా సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి సించాన్ని కాపాడకూడదని. ఓకే ఓకే, సరే ధను, ఇప్పుడు వాడిని మరికొద్ది సేపట్లో మనం రెడీ హ్యాండెడ్ గా పట్టుకోబోతున్నాం. నీకు ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్దాం. సరే, ముందుగా వచ్చేసి నువ్వు అయితే ఆ మైకేల్ గారికి ఒకసారి ఫోన్ చేయి. వాడు ఎప్పుడైతే ఇక్కడ డబ్బుల కోసం వస్తాడో, ఎప్పుడైతే నీతో సంభాషణ మొదలు పెడతాడో, అప్పుడు నేను ఏం చేస్తానంటే నేరుగా వచ్చేసి ఫోన్ వీడియో రికార్డ్ చేస్తాను. అప్పుడు మనకి ప్రూఫ్స్ కూడా దొరుకుతాయి. వాడికి తెలిసిన పెద్ద పెద్ద పేర్లు ఉపయోగించుకొని వాడు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం వీడియో రికార్డ్ చేయాలి. నేను ఇక్కడే దాగుంటాను, నువ్వు ఒకసారి వాడికి ఫోన్ చేయి. సరేనా? కేర్ఫుల్ గా ఉండు, అసలు వాడికైతే డౌట్ రాకూడదు. మొత్తం నేను చూసుకుంటా వెనక నుంచి. సరే ధను, ఇప్పుడు నువ్వు కాల్ చేయొచ్చు. వాడికి కాల్ చేయి. సరే సార్, నేనైతే కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఉంటుంది ఆ మైకేల్ గాడికి. ఇప్పుడు వాడిని 100% మనం రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఇప్పుడు దొరికేవరా? అది బహుమతి అంటే మీరు డబ్బులు ఇవ్వకపోయినా మేమైతే చేస్తాం, కానీ పోలీస్ స్టేషన్ కి ఫండ్ అన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే గైస్, మనమైతే వెళ్దాం. పార్ట్నర్స్, ఇప్పుడు మనమైతే వచ్చాం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బ్లూ గ్యాంగ్ వాళ్ళు కొంచెం డేంజర్ అన్నమాట.